ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, అదిగో నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా వట్టి చేతులతో పంపించేస్తావు నీవు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టాన్ని దేవుడు చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెను. ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు ఇంటికాడ ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నదమ్ముల మధ్య. వాళ్ళ అమ్మ చేత నాన్న చేత ప్రార్థన చేయించుకుని వారి మామయ్య గారింటికి యాకోబు చేరుకున్నాడు. ఈ మధ్యదారిలో దేవుని దర్శనం పొందుకున్నాడు. ఆయన తిన్నగా మామయ్య ఇంటికి చేరుకున్నాడు. చుట్టము చూపుకి 4-5 రోజులు బాగానే చూసుకున్నాడు లాబాను యాకోబుని. తర్వాత కొన్ని గొర్రెలు అప్పగించాడు. గొర్రెలు మేపుతూ ఉండగా పలుమార్లు 10 సార్లు జీతం మార్చుతూ వచ్చాడు. కొద్దినాళ్ళకి మొత్తం మీద కింద మీద పడి ఒక మంచి స్థాయికి యాకోబు వచ్చాడు. తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. తనకంటూ ఒక పిల్లలు, 2 భార్యలు, 2 దాసీలు, కొన్ని గొర్రెలు, కొన్ని గాడిదలు, కొంతమంది లేక బహుమంది పనివారు. ఒక చేతికర్రతో వెళ్ళిన వ్యక్తి ఇలాగ బహుగా ఆశీర్వదించబడ్డాడు ఆయన. అయితే మామగారికి చెప్పకుండా యాకోబు తన భార్యల్ని పిల్లల్ని తీసుకుని కలిగిన పశువుల్ని పనివారిని తీసుకుని ప్రయాణమై వస్తున్నాడు. ఎందుకు చెప్పలేదంటే మామ ఎవరైతే అడ్డుపడతాడు, ఆటంకం చేస్తాడని ఆయన చెప్పకుండా బయలుదేరాడు. అయితే ఒక రాత్రి అయిన తర్వాత ఆ లాబాను ఒక కొండ మీద పడుకుని నిద్రపోయినప్పుడు దేవుడు ఆయన్ని గద్దించాడు. యాకోబు దగ్గరికి వెళ్తున్నావు, మంచిదే, అక్కడికి వెళ్ళి నీ కూతుర్ని వెనక్కి తెచ్చుకుంటావేమో, లేక అతని పనివారిని వెనక్కి తెచ్చుకుంటావేమో, లేక అతను సంపాదించిన ఆస్తిని నువ్వు వెనక్కి తీసుకొస్తావేమో, పొరపాటున పని చెయ్యొద్దు అని దేవుడు గద్దించాడు. ఆయన దగ్గర మంచి చెడు మాట్లాడకుండా వెళ్ళి పలకరించి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని దేవుడు చెప్పారు. ఎవరితో? లాబానుతో. అయితే లాబాను వచ్చిన తర్వాత లాబానుతో ఈ మాట అంటున్నాడు. ఏమనో తెలుసా మామయ్య, దేవుడు నాకు తోడై ఉండకపోతే ఈ రోజున నా కష్టమంతా కూడా నువ్వు వెనక్కి, నా చేతుల కష్టాన్ని నువ్వు వెనక్కి లాక్కెళ్ళిపోతావు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నా చేతుల కష్టాన్ని చూసి దేవుడు నిన్ను గద్దించాడు. అంటే దేవుని బిడ్డలారా, యాకోబుకి కష్టం వచ్చింది, కానీ కష్టంలో దేవుడు తోడై ఉన్నాడు. కష్టాజీతాన్ని ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళటానికి వస్తే దేవుడు గద్దించి వెనక్కి పంపించేశాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా కష్టాజీతం అంతా కూడా ఎందులో పడుతుంది? సిల్లు సంచిలో పడిపోతుంది, ఏమీ మిగలట్లేదు. అంటే మరి తన కష్టాన్ని ఎవరో ఎత్తికెళ్ళకుండా, తన కష్టాన్ని ఎవరో దొంగిలించకుండా, తన కష్టమును అన్యుల పాలు కాకుండా దేవుడంట చూసి గద్దించాడు. ఎప్పుడంటే యాకోబుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నారు. ఇక్కడున్న ప్రతి వారికి మన శత్రువును దేవుడు గద్దించాలంటే, మన కష్టాజీవితం నిలబడాలంటే, లేక మన సంపాదన నిలబడాలంటే, మన అభివృద్ధి అనేది ఎవరు అపహరించకుండా కాపాడబడాలంటే దేవుడు తోడై ఉన్నప్పుడే గద్దిస్తాడు. ఆమేన్. చూడండి, పడవలో ప్రభు నిద్రపోతున్నప్పుడు శిష్యులందరూ కూడా కూర్చుని ఉన్నారు.
వాళ్ళకి సముద్రం అలవాటు ఉంది, పడవ అలవాటు ఉంది, అందులో పుట్టి పెరిగిన వ్యక్తులు. కానీ ఒక చిన్న తుఫానికి పడవలు ఊగిచ్చలాడుతూ ఉంటే ఏమండి ఆ వర్షపు నీళ్లు, కెరటాల నీళ్లు అందులో పడుతూ ఉంటే వాళ్ళు భయపడిపోయి ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నారు, నశించిపోతున్న మీకు మీ చింత లేదా? చూడండి, సముద్రపు అలవాటు వాళ్ళకు ఉంది. యేసుప్రభు ఏమన్నా సముద్రంలో ఎప్పుడన్నా తిరిగాడా? యేసుప్రభు ఎప్పుడన్నా సముద్రంలో వల వేశాడా? లేదు. వాస్తవానికి భూ సంబంధంగా, శరీర సంబంధంగా ఎక్కువగా అలవాటు ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? శిష్యులే. అయితే ఈయన దేవుడైనప్పటికీ పడుకొని నిద్రపోతుంటే ప్రభు ఒక్కసారి లేచి ఇలా అన్నాడు, గద్దించాడంట. ఎవరిని? గాలిని, సముద్రాన్ని ఎప్పుడైతే గద్దించాడో సముద్రం మిక్కిలి నిమ్మలం అయిపోయింది. అలా గద్దించడానికి వారికి తోడుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ రోజున మన కష్టార్జితం నిలబడాలంటే, మనం ప్రశాంతంగా బ్రతకాలంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడే దేవుని గద్దింపు ఎవరికి కలుగుతుందంటే దుష్టునికి కలుగుతుంది. మరి దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉండాలి మనకి. ఎలా తోడుగా ఉంటారు చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వాక్యం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉంటాను. ఎవరితో చెప్తున్నారంటే దేవుడు ఇస్సాకుతో చెప్తున్నారు, ఈ దేశమందు నీవు పరదేశిగా బ్రతుకు, లేక పరవాసిగా బ్రతుకు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనకు కావాలంటే మనం ఎక్కడున్నా కానీ మన యొక్క నడవడిక, మన యొక్క వ్యక్తిగత జీవితం చాలా ప్రత్యేకంగా ఉండాలి, చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఒక 6 సంవత్సరాల కిందట ఒక సహోదరి ప్రార్థనా మందిరానికి వచ్చింది. వచ్చి, అన్నా మా అమ్మ కొరకు ప్రార్థన చేయన్నా అని అడిగింది. అప్పుడు నేను నవ్వి, ఏం మాట్లాడుతున్నావు అమ్మ? మీ అమ్మ కొరకు నేను ప్రార్థన చేయటం ఏంటి? మీ అమ్మ వచ్చినప్పుడల్లా నా కూతురు కొరకు ప్రార్థన చేయ పాస్టర్ గారు, నా కొడుకు కొరకు ప్రార్థన చేయ పాస్టర్ గారు, నా భర్త కొరకు ప్రార్థన చేయ పాస్టర్ గారు అంటది. మీ అమ్మ కొరకు ఎందుకు చేయాలని అడిగాను నేను. ఎందుకంటే ఆ తల్లి చక్కగా ప్రార్థన చేసే వ్యక్తి, ఆదివారం తొందరగా మందిరానికి వచ్చే వ్యక్తి, బైబిల్ చదివే వ్యక్తి. ఇంకొకసారి కూడా అడిగాను, ప్రార్థన చేయమంటున్నా అమ్మకి ఏమన్నా జ్వరం వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఇంట్లో పని చేస్తే కాలు జారి ఏమైనా పడి నడుము పట్టిందా ఏంటి అని అడిగాను. అది ఏమీ కాదన్నా, మా అమ్మ మనసు మారేటట్లుగా ప్రార్థన చేయి. నేను అన్నాను, మీ అమ్మ మనసు మారి 10 సంవత్సరాలు అయింది, మీ అమ్మ చక్కగా బాప్తీసం తీసుకుంది, బలలో పాల్గొంటూ ఉంది, చక్కగా వాక్యాన్ని చదువుతూ ఉంది, అసలు మీరు కదా మారాలి, అసలు మీ తమ్ముడు కదా మారాలి, మీ నాన్న కదా మారాలి అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అన్న పోయిన నెలలో మా ఇంటికి ఇష్టంగా వచ్చినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది, అదేనమ్మా వాడు సినిమా చూస్తున్నాడని చెప్పింది, నువ్వు కూడా చూస్తున్నావని చెప్పింది, మరి ఇప్పుడు ఏం జరిగింది చెప్పమంటావా అంటే, ఏం జరిగిందమ్మా అంటే, అప్పుడేమో ఏయ్ ఆపరా అనేదా. ఒకసారి మా అమ్మ మా తమ్ముడు పక్కన కూర్చుని ఈ ఛానల్ కదరా ఆ ఛానల్ మార్చరా అంటుందంట. అర్థమవుతుందండి? ఫస్ట్ టైం వద్దు అందంట, ఇప్పుడేమో ఒరే జెమినీలో సరిగ్గా రావట్లేదురా ఈటీవీ పెట్టరా అందంటే. అర్థమవుతుందండి? అంటే ఏమైపోయింది, ఆ తల్లి కలిసిపోయిందా? చెప్పేది మీకు అర్థమవుతుందండి? పరవాసిగా బ్రతకమంటే ఆ తల్లి ఏమైపోయింది, అందులో కలిసిపోయింది. ఈ రోజున చాలామంది కూడా ఏమైపోతున్నారంటే కలిసిపోతున్నారు లోకంలో. అందుకని చూడండి, యాకోబు దేవుడు తోడుగా ఉండగల కారణం ఏంటంటే, వాళ్ళ మామయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మామయ్యతో మాట్లాడుతున్నా, అత్తమ్మతో మాట్లాడుతున్నా, ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా, కానీ ఆ దేశంలో వాళ్ళ ఇంట్లో పరవాసిగా ఒక ప్రత్యేకమైన బ్రతుకు యాకోబు బ్రతుకుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని తోడు మనకు కావాలంటే, మన కష్టాన్ని, ఆ ప్రయాసాన్ని నిలబడాలంటే, దుష్టుని గద్దించాలంటే, దేవుని తోడు కావాలంటే
ఒక పరవాసిగా ఒక ప్రత్యేకమైన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉండాలి. ఇంకో విషయం కూడా చెప్తాను వినండి. దైవజనులు యేసన్న గారు ఓ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ఇంటికి తాళం వేసి ఉంది. కొంచెం ముందుకు వెళ్ళారు, అక్కడ ఒక ఇల్లు ఉంది. అమ్మా, పోయిన వారంలో నేను వచ్చినప్పుడు ఆ ఇంటికి తాళం వేసి ఉంది, ఇప్పుడు ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఏంటంటే ఆ తల్లి అందంట, ఎందుకు యేసన్న గారు ఆ కుటుంబం గురించి మీరు అంతగా ఎందుకు ఆలోచిస్తారు? ఆమె ఏం తక్కువది కాదు, వారానికి వారం సినిమాకి వెళ్తూ ఉంటుంది, ఎందుకు ఆమె గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, మీరు ఆలోచించొద్దు అని యేసన్న గారితో తల్లి చెప్పింది. అప్పుడు ఆళ్ళ భర్త అంటాడు, అయ్యా ఆయన చర్చికి రాడు, ఈ మాటలు వినొద్దు అన్నాడంట. అప్పుడు ఆ తల్లి అందంట, యేసన్న గారు నా మాట వినకపోతే ఎవరి మాట వింటారంట అందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా ఆమె మీద చెప్పింది ఈమెమైనా తక్కువ అని అంటే ఆమె అంటుందంట, నేనేమి చూస్తున్నానా, వారానికి 2 కదా చూసేది, వారానికి 2 చూస్తుందంట. దేవుని పెట్టలేరా, ఈ రోజున మనం పరవాసిగా బ్రతికితేనే దేవుడి మన కష్టాన్ని దుష్టుడు పాలు కాకుండా దేవుడు గద్దించే దేవుడు. ఆమేన్.